మాట్లాడతాను. నా కోరిక ఏంటంటే అభ్యర్థి ఆధారిత రాజకీయాలు రావాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నట్టు అభ్యర్థి ఆధారిత రాజకీయాలు రావాలి, కానీ సింబల్ ఆధారిత రాజకీయాలు కాదు. Electoral system, you see, is of a sort which never allows a man to choose the candidate. Now, for instance, the Congress went and say, vote for what? Vote for Bullock. Yes. Isn't it? Yes. No. The man never cared who represented the Bullock. Though it was a donkey who represented the Bullock, you see, or a very educated man who represented the Bullock, he simply voted for the Bullock. హస్తం గుర్తు చూడండి ఓటేయండి, గాజు గ్లాస్ గుర్తు చూడండి ఓటేయండి, ఫ్యాన్ గుర్తు చూడండి ఓటేయండి, సైకిల్ గుర్తు చూడండి ఓటేయండి అనేటువంటివి ఎక్కువ కాలం పనిచేయవు. ఎందుకంటే ఆ పార్టీలు పెట్టిన నాయకులకి మంచి ఆలోచనలు ఉండొచ్చు గాక, కానీ రకరకాల రాజకీయ ఒత్తిడిలో భాగంగా ప్రతి చోట బలమైన నాయకుడిని ఎంచుకోలేకపోవచ్చు గాక, కానీ ప్రజలు ప్రభుత్వాలు కలిసి పనిచేయడం అంటే స్థానికంగా మంచి నాయకుల్ని గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత పార్టీలదే కాదు, నాయకులదే కాదు, స్థానికులది కూడా. కాబట్టి సామాన్యులు కూడా పలానా మాస్టర్ గారండి, ఆ పలానా డాక్టర్ గారండి, పలానా వ్యక్తి అండి, ఆయన మా సముద్రం మా ఊరి మీద ఇంకా అవగాహన ఉందండి, ఏదైనా సమస్య అంటే మాకు స్పందిస్తారండి, ఆయన మాకు బాగా చేస్తారు సార్, మాకు అట్లాంటి వ్యక్తి కావాలండి, అసెంబ్లీలో ఆయన మా గురించి పోరాడతారండి, మాకు నిధులు తీసుకురాగలుగుతారండి. ఇదంతా క్యూ సిస్టమ్ కదా, గుర్తుపెట్టుకోండి. ఇదంతా క్యూ సిస్టమ్. ఒక జిల్లాకి కొన్ని నిధులు కేటాయించబడ్డాయనుకో, ఆ జిల్లాలో ఎవరు పవర్ఫుల్ మంత్రి ఉంటే, ఎవరు పవర్ఫుల్ ఎమ్మెల్యే ఉంటే ఆడే ఎక్కువ నిధులు తీసుకెళ్తూ ఉంటాడు. అది హైకమాండ్ దగ్గర లాబింగ్ కాదు, అది కొంత రెబెలియస్గా కనబడ్డా కొట్లాడతాడని బాబు మావాడు కొట్లాడి తీసుకొస్తాడు, ఆ బ్రిడ్జ్ వచ్చిన పలానోడి వల్లనండి, పలానా రోడ్డు వచ్చిన అతని వల్లనండి, పలానా సమస్య అంటే ఆ పేరు ఆ కీర్తి కండూతి ఉండనివ్వండి, ఆ కీర్తి కండూతి ప్రజలకు మంచి చేయడం నుంచి రాబట్టుకోవాలనుకున్నాను అనుకో, అంతకంటే మంచి నాయకుడు ఏం దొరుకుతాడు మీకు. కాబట్టి అంతా చైతన్యంతో ఉండండి.